అమ్మా కోసం యూట్యూబ్ ఛానల్లో వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్ 12న ఉత్థాన ఏకాదశి. ఆ రోజున ఈ దీపం వెలిగిస్తే మహావిష్ణువు అనుగ్రహం మీపైనే. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఉత్థాన ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. అందుకే దీన్ని దేవాత్తని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం ఉత్థాన ఏకాదశి నవంబర్ 12వ తేదీన వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున మహావిష్ణువుని ఆరాధించి ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది విశ్వసిస్తారు. అయితే ఈ ఉత్థాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే గృహంలో అయితే చందన దీపాన్ని, ఆలయాల్లో అయితే నంద దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు. మరి ఈ దీపాలను ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. చందన దీపం వెలిగించే విధానం: ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజ గదిని అలంకరించుకోవాలి. అనంతరం లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఒకవేళ లక్ష్మీనారాయణల ఫోటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు స్వరూపానికి సంబంధించిన చిత్రపటానికి బొట్లు పెట్టాలి. అనంతరం ఆ ఫోటో వద్ద ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఇలా ముందుగా మామూలు దీపం పెట్టిన తర్వాత చందన దీపాన్ని వెలిగించాలి. చందన దీపం వెలిగించేందుకు పూజా మందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి. ఆ పళ్ళెంలో 3 చోట్ల గంధం, కుంకుమ పొట్లు పెట్టాలి. ఆ తర్వాత తులసి చెట్టు కాండం నుంచి వచ్చిన చందనాన్ని తీసుకోవాలి. ఈ చందనం బయట అన్ని చోట్ల లభిస్తుంది. బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు, చందనం కలిపి పిండి ప్రమిదను సిద్ధం చేసుకోవాలి. దీనిని చందన దీపం అంటారు. ఇలా సిద్ధం చేసుకున్న చందన దీపాన్ని రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచి 3 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. లేదా ఆ చందన ప్రమిదలో ఆవు నెయ్యిలో ముంచిన 2 కుంభవత్తులు ఉంచి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఉత్థాన ఏకాదశి రోజు చందన దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సిరి సంపదలు లభిస్తాయని చెబుతున్నారు. సాయంకాలం ఇలా చేయాలి. ఉత్థాన ఏకాదశి రోజు సాయంత్రం పూట విష్ణు సంబంధ ఆలయాల్లో నందాదీపం వెలిగించాలని చెబుతున్నారు. నందాదీపం అంటే ఎక్కువ సమయం వరకు దీపం కొండెక్కకుండా ఉంటే దానిని నందాదీపం అని అంటారు. ఇందుకోసం సాయంత్రం పూట విష్ణు ఆలయాల్లో పెద్ద ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 వత్తులు వేసి దీపం వెలిగించాలి. అనంతరం ఆ దీపం దగ్గర కొన్ని అవిసె పుష్పాలు ఉంచాలి. ఒకవేళ ఈ పుష్పాలు అందుబాటులో